అభివృద్ధిలో ఛత్తీస్గఢ్ కొత్త శిఖరాలను తాకుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవంలో పాల్గొన్న మోదీ విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించారు. దివంగత ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ దివంగత ప్రధాని వాజ్పేయిను స్మరించుకున్నారు. 2000 సంవత్సరంలో వాజ్పేయి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనాపరమైనది కాదని, ఛత్తీస్గఢ్ అభివృద్ధికి కొత్త మార్గాలను తెరవడానికి తీసుకున్న నిర్ణయమన్నారు. ఛత్తీస్గఢ్ విధానసభతో పాటు అటల్జీ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు తన కల నిజమవుతోందని తన హృదయం చెప్పిందన్నారు. వాజ్పేయి సృష్టించిన ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో నిండుందన్నారు. वो महापुरुष हैं, भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी। साथियों, साल 2000 में जब अटल जी ने छत्तीसगढ़ राज्य का गठन किया तो वो निर्णय केवल प्रशासनिक नहीं था, वो निर्णय था विकास की नई राह खोलने का, और वो निर्णय था छत्तीसगढ़ की आत्मा को पहचान दिलाने का। इसलिए आज जब इस भव्य विधानसभा के साथ साथ अटल जी की प्रतिमा का भी अनावरण हुआ है तो मन कह उठता है, मेरे भाव व्यक्त हो रहे हैं। अटल जी जहां भी हो, अटल जी देखिए आपका सपना साकार हो रहा है। అంతకు ముందు దిల్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ చిన్నారులకు జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం బ్రహ్మకుమారి శాంతి శిఖర్ను ప్రధాని ప్రారంభించారు.